దేవుడు మనకి ఏ సమయాల్లో ఏది ఇవ్వాలో అది తెలుసు, ఖచ్చితంగా ఇస్తాడు. అంటే దేవుడు మనకి ఇస్తే దేవునికి మన మీద ప్రేమ ఉందని, ఇవ్వకపోతే ప్రేమ లేదని కాదు. ఈ రోజున నాకేది అవసరమో, ఈ రోజున మీకేది అవసరమో ఆ రోజుకు దేవుడు సమకూర్చేస్తాడు. ఆ రోజుకు ఒకవేళ ఇవ్వలేదని అంటే ఎవరన్నా వేరే వాళ్ళకి ఇచ్చాడండి, అదేంటి వాళ్ళకి ఇచ్చాడు నాకు ఇవ్వలేదు అని కాదు. దేవుడు ఏ పూట ఎవరికి ఏది ఇవ్వాలో అది దేవుని చిత్తంలో నిర్ణయించాడు. ఆయన తండ్రి తన కుమారులు ఇద్దరిని పిలిచాడు. పెద్ద కుమారుడు వాటేమని అడగల, పెద్ద కుమారుడు ఆస్తిలో భాగమేమని అడగల. చిన్న కుమారుడు వచ్చాడు, తండ్రి ఆస్తిలో భాగం ఇవ్వు, ఆస్తిని పంచు, ఆస్తిని నాకు ఇవ్వయ్యా అని అడుగుతుంటే వెంటనే ఇద్దరిని పిలిచాడు, ఇద్దరికి వాట వేసి పనిచేశాడు. ఈ రోజున మనం వింటున్నట్టు మాట గమనిస్తే మనల్ని దీవించినా ఆయన మనల్ని ప్రేమించాలి. ఒకవేళ ఆయన మనల్ని కఠినంగా చూసినా సరే ఆయన మనం ప్రేమించే వారిగా మార్చబడదుము గాక. మనం ఏం చేస్తాం చెప్పనా, దీవించినప్పుడు మాత్రం హల్లెలూయా అని చెప్తాం. ఏదైనా ఒక దీవెన రాకపోని, ఏదైనా ఒక పని అవ్వకపోని, ఏదైనా ఒక పని జరగకపోని అప్పుడు చూడాలి మన తడాక. దేవుడు ఏం చేశాడు అనే మాటలు మన నోట వస్తాయి. కానీ దేవుడు మనల్ని దీవించినా మనం ఆయన ప్రేమించాలి. దేవుడు మనల్ని కఠినంగా చూసినా సరే చెప్పలే ఆ మాట, ఆయన ఏం చేయాలండి, మనం ప్రేమిస్తూనే ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఆ చదివిన మాటలు మనం గమనిస్తే తండ్రి ఇద్దరిని ప్రేమించాడు. వీడు పాడు చేస్తాడు ఆస్తి అని తెలుసు, అయినా ప్రేమించాడు. వీడు ఆస్తి అంతా కూడా మొత్తం పోగొడతాడని తెలిసినా తండ్రి ప్రేమించాడు. తండ్రి ప్రేమ అలాంటిది. ఆ తండ్రి ఎంతగా ప్రేమించాడంటే ఆ కుమారుడు సమస్తం తీసుకుని దూరదేశం వెళ్ళిపోతున్నా, ఎక్కడికా వెళ్ళేది ఈ ఊళ్ళోనే ఉండు అని అనలేదు. ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోతుంటుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేగా అక్కడ చరిత్రలో కనపడదు. దూరదేశానికి వెళ్ళిపోయాడు.